ఢాకాలోని మిర్పూర్, షేర్-ఎ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మార్చి 11, 2026న జరిగిన తొలి వన్డే మ్యాచ్లో పాకిస్తాన్పై బంగ్లాదేశ్ అదరగొట్టింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన ఈ పోరులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ నేతృత్వంలోని ఆతిథ్య జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించింది. ఈ విజయంతో సొంతగడ్డపై తమకున్న పట్టును బంగ్లాదేశ్ నిరూపించుకుంది. అంతేకాదు, ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్కు ఇది గట్టి సంకేతమని చెప్పొచ్చు. ఇక షాహీన్ అఫ్రిది సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు త్వరగా కోలుకోవాల్సిన పరిస్థితి. లేదంటే, రాబోయే మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ సిరీస్ని ముందుగానే చేజిక్కించుకునే ప్రమాదం ఉంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్ బాగా తడబడింది. వాళ్లు కేవలం 114 పరుగులకే పరిమితమయ్యారు. అయితే బంగ్లాదేశ్ బౌలింగ్ దాడి మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా నహీద్ రానా అద్భుతమైన 5 వికెట్లతో పాకిస్తాన్ బ్యాటింగ్ను పూర్తిగా దెబ్బతీశాడు. కెప్టెన్ మెహిదీ హసన్ కూడా 3 కీలక వికెట్లతో చక్కటి తోడ్పాటునిచ్చాడు. టాస్కిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ పడగొట్టారు. సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ రిజ్వాన్, ఫహీం అష్రఫ్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నా క్రమశిక్షణతో కూడిన బంగ్లాదేశ్ బౌలింగ్ ముందు పాకిస్తాన్ బ్యాటర్లు పార్టనర్షిప్లు కట్టలేకపోయారు. ఇదే వారి పతనానికి దారితీసింది. పాకిస్తాన్ ఇచ్చిన తక్కువ టార్గెట్ను చేజ్ చేసే పనిలో బంగ్లాదేశ్ చాలా ధీమాగా, దూకుడుగా బరిలోకి దిగింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ కేవలం 42 బంతుల్లోనే అజేయంగా 67 పరుగులు చేసి అదరగొట్టాడు. తన అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును సునాయాసంగా లక్ష్యం దాటించాడు. 2 కీలక వికెట్లు త్వరగానే కోల్పోయినా, బంగ్లాదేశ్ ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా ఆడింది. కేవలం 15.1 ఓవర్లలోనే విజయాన్ని కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ ఎంత సులువుగా లక్ష్యాన్ని చేరుకుందో, అది మ్యాచ్పై వారికి ఎంత పట్టు ఉందో స్పష్టంగా చూపించింది. ఒక బలమైన ప్రత్యర్థితో, సొంత గడ్డపై తమ సత్తా ఏంటో దీనితో నిరూపించుకున్నారు. సైఫ్ హసన్ కూడా బంగ్లాదేశ్ లైనప్లో కనిపించి, జట్టు గొప్ప ప్రదర్శనలో తన వంతు కృషి చేశాడు. మిర్పూర్లోని షేర్-ఎ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్పై బంగ్లాదేశ్ సాధించిన ఈ విజయం వాళ్లకిది వరుసగా 4వ వన్డే గెలుపు. 2015లో పాకిస్తాన్ను క్లీన్స్వీప్ చేసినప్పటి నుంచి ఈ మైదానంలో బంగ్లాదేశ్కి మంచి రికార్డు ఉంది. దాన్ని వాళ్లు ఇలాగే నిలబెట్టుకుంటున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ పోటీ చాలా ఏళ్లుగా నడుస్తోంది. ఈ సిరీస్కు ముందు వరకు చూస్తే, వన్డేల్లో పాకిస్తాన్ దే పైచేయి. ఆడిన 39 మ్యాచుల్లో 34 గెలిచి పాకిస్తాన్ మంచి రికార్డును కలిగి ఉంది. అయితే, సొంతగడ్డపై బంగ్లాదేశ్ నిలకడగా రాణిస్తోంది. ముఖ్యంగా స్పిన్కు అనుకూలించే పిచ్లు ప్రత్యర్థి జట్లకు పెద్ద సవాలు విసురుతున్నాయి. ప్రాంతీయ క్రికెట్ గౌరవానికి మాత్రమే కాదు, ఐసీసీ ర్యాంకింగ్స్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కూడా ఈ సిరీస్ రెండు దేశాలకీ చాలా కీలకం. ఇక రాబోయే మ్యాచ్లను చూస్తే, ఈ సిరీస్లో మరో 2 డే, నైట్ వన్డేలు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్లు మార్చి 13, మార్చి 15 తేదీల్లో మిర్పూర్లోని అదే వేదికపై జరగబోతున్నాయి. బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం అర్ధరాత్రి 2:15 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్లు, పాకిస్తాన్కు వెంటనే పుంజుకుని సిరీస్ను సమం చేసుకునే మంచి అవకాశం ఇస్తున్నాయి. మిగిలిన మ్యాచ్లలో పాకిస్తాన్ తమ వ్యూహాలను మార్చుకుని, ఆటతీరును మెరుగుపరుచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో, షాహీన్ అఫ్రిది నాయకత్వం చాలా కీలకం కానుంది. మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం, నహీద్ రానా, తంజిద్ హసన్ తమీమ్ లాంటి ప్లేయర్లు అందించిన బలమైన ఆరంభాన్ని పునాదిగా చేసుకుని, తమ జోరును కొనసాగించి, సొంతగడ్డపై ఉన్న అడ్వాంటేజ్ను పూర్తిగా వాడుకుని సిరీస్ను గెలవాలని పట్టుదలతో ఉంది.